కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్ర గనుల భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్సైజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్సైజ్ శాఖ పనితీరు, అక్రమ మద్యం నియంత్రణ చర్యలు, శాఖ పరిపాలన అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఏసీవి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ నూరుల్ యుమార్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడి శాఖ పనితీరు, ప్రభుత్వ చర్యలపై వివరాలు వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లాకి వచ్చినటువంటి సందర్భంలో ఏదైతే డిపార్ట్మెంట్స్ మైనింగ్ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే ఇతర అధికారులు అందరూ కలిసి సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, ప్రజలకి ఉపయోగపడే విధంగా అన్ని కార్యక్రమాలు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో భాగంగా ఎందుకంటే మనం చూసాం, విభజన జరిగినదే ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. తర్వాత 2014-19లో ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం మైనింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పాలసీస్ తీసుకున్నాం. ప్రధానంగా శాండ్ పాలసీ ఒకటి, మైనింగ్ పాలసీ, అలాగే ఎక్సైజ్ పాలసీ. ఈ మూడు కూడా శాండ్ ఏదైతే ప్రజలకి కన్స్ట్రక్షన్లో చాలా అవసరం ఉంది, గత ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి, ఎక్స్కవేషన్ దగ్గర నుంచి మొత్తం కూడా మానిటర్ చేసే విధంగా, అల్టిమేట్గా లబ్ధిదారుడికి అతి తక్కువ ధరకే శాండ్ అందే విధంగా కొన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, కొన్ని అవైలబిలిటీ లేనటువంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని రీచెస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని డీసిల్టేషన్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి అన్నీ కరెక్ట్ చేసి ఇవాళ అతి తక్కువ ధరకే శాండ్ అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. మరి ఈరోజు కూడా కర్నూలు జిల్లాలో డీసిల్టేషన్ పాయింట్ చూడడం జరిగింది. అక్కడ చాలా 202 రూపాయలకే వాళ్ళు పడవలో తీసుకొచ్చి అక్కడి నుంచి లారీకి లోడ్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్టరు టన్నుకి వాళ్ళ దూరాన్ని బట్టి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ రేపు వచ్చే మాన్సూన్కి సంబంధించి మాన్సూన్ సీజన్లో కూడా రీచెస్లో తీయడానికి మనకి బ్యాన్ ఉంది కాబట్టి దానికి సరిపడా స్టాక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. మరి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో శాండ్ కమిటీ ఉంది, వాళ్ళు మొత్తం కూడా మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇవాళ దగ్గర ఈ జిల్లాలోనే క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర ప్రభుత్వం సీనరేజ్ కానీ ట్యాక్సెస్ కానీ అన్నీ వదులుకుంటే దగ్గర 20 కోట్ల రూపాయలు ఫ్రీగా ప్రజలకి అందించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో దగ్గర 3 కోట్లు శాండ్ని రాష్ట్ర వ్యాప్తంగా అందించాం. అంటే దగ్గర 250 కోట్ల పైనే ఇవాళ ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వం శాండ్ అందించింది. అయితే ఈ శాండ్ సప్లైలో ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. మొత్తం మానిటర్ చేయడం జరిగింది. కూడా నెలకి కేజీ నుంచి 2 కేజీలకి గోల్డ్ వాళ్ళు ఎక్స్కవేట్ చేయడానికి వాళ్ళు కూడా అక్కడ మెషినరీ అంతా కూడా ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకో 2-3 ప్లేసులు కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఇటు కర్నూలు, అనంతపూర్ బెల్ట్లో గోల్డ్కి ఇంకా అవకాశాలు ఉన్నాయి. అవి కూడా బ్లాక్స్ ఐడెంటిఫై చేసి వాటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం. వాళ్ళు కూడా త్వరలోనే ఆ టెండర్ ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీనివల్ల మనకి భవిష్యత్తులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం రావడానికి మరి ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తాం. అట్లాగే ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా పరిశ్రమలు, జేఎస్డబ్ల్యూ వాళ్ళు మన ప్రాంతంలోనే వాళ్ళు ఒక ఐరన్
ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే మనకి కడప దగ్గర సాధుకొండలో కూడా మన ఏపీఎండిసికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ చేయడం జరిగింది ఐరన్ ఓర్ని. ఇవన్నీ కూడా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్రం సపోర్ట్తో ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తున్నాం. ఈరోజు దీనివల్ల మన ఆదాయాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసి పెరిగింది. బోర్డర్ జిల్లాలో అయితే 20 to 30% పైనే బోర్డర్ జిల్లాలో మరి ఎక్సైజ్ ఆదాయం పెరిగింది. నవోదయం 2.0 కింద తీసుకుని మొత్తం ఇల్సిట్ లిక్కర్ లేకుండా చేయడమే కాకుండా ఈరోజు అతి తక్కువ ధరకే 99 రూపీస్కే అవైలబిలిటీలో తీసుకురాగలిగాం. అట్లాగే ఎప్పటికప్పుడు ర్యాండమ్ చెక్స్ చేసుకుంటూ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబ్స్ పెట్టి దాదాపు 13 రకాలైన టెస్టులు చేసి ప్రజల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. మరి ఇప్పుడు కూడా కర్నూలు